Nisha couple. విజయ్ ఒక మంచి మంత్రం చదువు విజయ్. దేవుడికి దండం పెట్టేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రోడ్ ట్రిప్ అంటేనే ప్లాన్స్ ఏమీ ఫాలో అవ్వకూడదు. ఎప్పుడో 9కి బయలుదేరాల్సిన మేము 12కి అయితే బయలుదేరుతున్నాం. సో ముగ్గురు డ్రైవ్ చేస్తారు కాబట్టి స్ప్లిట్ చేసేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ శశి డ్రైవ్ చేస్తారనేసి తను 200-300 స్ట్రైట్ కొట్టినాక ఇంకా టైర్డ్ అయిపోయి ఒక టీ బ్రేక్ కోసం ఆగుదాం అనుకున్నాం. అప్పటికే నైట్ 2 అయిపోయి ఉంటుంది. సాంగ్స్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఊపులో ఉన్నారు కదా, కొద్దిసేపు అయినా డల్ అవుతారు అందరూ. అప్పుడు ఒక ప్లేలిస్ట్ పెట్టేసామంటే డన్. రోడ్ ట్రిప్స్ అంటే మనం ఆ బ్యూటిఫుల్ డెస్టినేషన్ అనుకుంటాం, కానీ ఈ దారి మొత్తం మనందరం చేసే వైల్డ్ ఫన్. ఈవెన్ దో నేను టీ కాఫీ తాగకపోయినా కాఫీ బ్రేక్ టీ బ్రేక్ అని ఫుల్ గోల చేశాను. ఇంకా ఇలా మధ్యలో ఆగుతూ ర్యాండమ్ పీపుల్తో మాట్లాడుతూ టీ తాగడం ఇస్ సో మచ్ ఫన్. హైదరాబాద్లో కూడా వింటర్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కదా. నైట్ 2 o'clockకి ఫుల్ షివరింగ్. ఎందుకైనా మంచిదని నేనైతే శశిది ముందు నుంచే జాకెట్ వేసేసుకున్నాను కాబట్టి ఐ వాజ్ ప్రెటీ వార్మ్. సో ఇలా ఒక 15-20 minutes బ్రేక్ తీసుకొని మా కోసమే వేడివేడిగా కాఫీ కాశారు. సో నేను తాగలేదు ఆబ్వియస్లీ, బట్ వాళ్ళు తాగుతుంటే నేను ఎంజాయ్ చేశాను. బికాజ్ డ్రైవింగ్లో వాళ్ళకి నిద్ర రాకూడదు కాబట్టి ఎవరో ఒకరు కంపానియన్ ఉండాలి. నేను శశి డ్రైవ్ చేస్తున్నప్పుడే పడుకుని పోయాను. సో దట్ తను వెనక్కి వచ్చి రెస్ట్ తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళతో నేను ఎంగేజ్ అవుదామనేసి. బోల్డ్ అన్ని ఐటమ్ సాంగ్స్కి డాన్స్ వేసి డ్రైవ్ చేసి బాగా టైర్డ్ అయిపోయి షా వెనక్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అన్నారు. సో నెక్స్ట్ ఆదిత్య డ్రైవ్ చేస్తే వాళ్ళ స్టోరీ అడుగుతున్నా. ఎలా చేసిండో తెలీదు. మనోడే నాకు టీమ్స్లో పింగ్ చేసి ఇప్పుడు మీరు ఏ టైంకి వస్తున్నారు, ఎలా వస్తున్నారు అని చెప్పి అడిగాడు. నేను చెప్పాను నా రూమ్ దగ్గర నుంచి దగ్గరే బ్రో, నాకు వాకబుల్ డిస్టెన్స్, నేను మైండ్ స్పేస్ దగ్గరకు వచ్చేస్తాను. ఘాట్ మీద నుంచి చూస్తే భలే ఉంటుంది. నైట్ నేను పడుకుని పోయాను కాబట్టి ఇలా ఎర్లీ మార్నింగ్ లెగ్సే ఉన్నాను. అండ్ ఐ గాట్ టు సీ ది మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్. ఈ వీటి కోసమే కదా మనం అంత పే చేసి వస్తాం. సో ఐ డోంట్ ఫీల్ లైక్ స్లీపింగ్ ఇన్ ద కార్. ఇంకా మంచిగా ఆదిత్యతో ముచ్చట్లు పెట్టుకొని తనకి డ్రైవింగ్ కంపానియన్ అవుతున్నప్పటికీ షా లెగిస్తారు. ఇక్కడ మ్యాప్లో ప్రగతి నగర్ రాగానే రివర్స్ పెట్టేసామా అని టెన్షన్ వచ్చింది. ఇలాంటి ఒక టోల్ గేట్లో అక్కడ కర్ణాటక ఫాంట్ చూసాక అమ్మయ్య ఓకే రైట్ రూట్లోనే ఉన్నామని. సో వయా హూబ్లీ వెళ్తున్నాం అనమాట. ప్రతి ట్రిప్లో ఒక ఇరిటేటింగ్ పర్సన్ ఉంటారు కదా, ఆకలేస్తుంది, టాయిలెట్ వస్తుంది అని అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఈ గ్రూప్ మొత్తంలో అది నేనే. ఇంకా షాకి 8 అయినప్పటికీ ఆకలి ఆకలి అని గోల్ చేయగానే ఇలా ఒక చిన్న విలేజ్ వచ్చింది. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. వాళ్ళకేమో తెలుగు రాదు, మాకేమో కన్నడ రాదు, బట్ సమ్హౌ మేనేజ్డ్. అక్కడికి వెళ్తున్నప్పటికీ ఇలా మంచిగా మిర్చి బజ్జీ ఉంది. బ్రేక్ఫాస్ట్లో మిర్చి బజ్జీ ఏంటి అనుకున్నాను, కానీ చాలా బాగుంది యాక్చువల్లీ. సో మేము ఇడ్లీ ఆర్డర్ చేసినా వాళ్ళు ఒక 2 మిర్చి బజ్జీ ఇచ్చారు. నేను అది తినేసా, నాకు కొంచెం కూడా కారం అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్డ్ ఇట్. ఇలా ట్రావెల్లో మాత్రం నేను మన ఫుడే తినాలి, మన కల్చరే ఫాలో అవ్వాలని అస్సలు పెట్టుకోను. వాళ్ళ టేస్ట్ అన్నీ చూస్తేనే కదా. సో వాళ్ళు పల్లీ చట్నీ చేస్తారు, చాలా స్పైసీగా, చూడ్డానికి అలా ఫేర్గా ఉన్న స్పైసీగా ఉంది. ఇలా మంచిగా పొట్ట నిండా ఫుడ్ తినేసాం. ఇడ్లీ పూరి చాలానే ఆర్డర్ చేసుకున్నాం. అండ్ మొత్తం అంతా కలిపి హార్డ్లీ ఒక 120-150 అయి ఉంటుంది. ఇదే రెస్టారెంట్లో తింటే కనుక డెఫినెట్లీ 500 అవుతుందేమో మన దగ్గర అయితే అంత ఫుడ్కి. మనం బార్డర్ క్రాస్ చేస్తున్నాం కదా, ఇక్కడైతే ముందు పోలీసులు ఆపారు చెకింగ్ కోసం. వాళ్ళు మాకు చెకింగ్ చేస్తుంటే మేమేమో దిగి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఎదురుగా సన్, ఫీల్డ్స్ చాలా బాగుందని. ఇంకా వాళ్ళు మా వైపు చూసి వాళ్ళే నవ్వేసి ఎక్కడికి వెళ్తున్నారు అడిగితే మేము ఇలా గోవా గోకర్ణ అన్నాం. సో బాగా ఎంజాయ్ చేయండి, టేక్ కేర్ అని పోలీసులు కూడా చెప్పారనమాట. సో ఇట్ వాస్ ప్రెటీ గుడ్. అండ్ ఈ వ్యూస్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు ఆ క్లోజ్ రూమ్స్లో వర్క్ చేసుకునే మాకు ఇదేదో వేరే ప్రపంచంలో అనిపించింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. ప్రతి దాన్ని చూసి ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఉన్నా. షా ఏమో ఎందుకలా అంటున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ 1 year వీ కేమ్ అవుట్ ఆన్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రిప్ కాబట్టి. సో మళ్ళీ డ్రైవింగ్ చేంజ్ చేసుకుంటూ శశి టర్న్ అయితే వచ్చేసింది. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నా నేనైతే పక్కన కూర్చొని నేనే అందరికైనా వాగుడికే కాబట్టి మంచిగా కబుర్లు చెప్తున్నా రేడియో లాగా. స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా 9 o'clock స్టార్ట్ అవ్వాలని ప్లాన్, బికాస్ ఆఫ్ శశి లేట్. నేను రెడీ అయిపోయాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్లో 15 hours చూపించింది, బట్ ఇంకొక 3 hours లో 133 kilometers.
వ్యూస్ సూపర్గా ఉన్నాయని కదా, యుల్ గెట్ టు సీ సమ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. సో ఇంకా అలా కెమెరా పెట్టి ఉంచేసాము. నో ట్రిప్ ఇస్ కంప్లీట్ వితౌట్ ఆ ఫైట్స్. మేమైతే పక్కా కొట్టుకోవాలి. ఏదో ఒక సిల్లీ టాపిక్ తీసుకొని ఇంకిద్దరం అలా గొడవ ఆడుకుంటూ ఉంటాం. ఇంపార్టెంట్ అప్డేట్స్ లేకపోతే ఇంపార్టెంట్ వర్క్స్ నాకు అసైన్ చేస్తారు. ఈ లొకేషన్ చెప్పడం అది హీ నోస్ నేను చాలా బ్యాడ్ దాంట్లో, అండ్ నేను ఒక రాంగ్ రూట్ చెప్పేశాను. బికాస్ ఆఫ్ విచ్ మాకు ఇంకొక 10 kilometers ఎక్స్ట్రా పడింది. బట్ వీ గాట్ టు సీ సమ్ బ్యూటిఫుల్ సీన్స్ కదా. సో ప్రతి దాంట్లో బ్లెస్సింగ్ ఉంటుంది అని నేను పెద్ద పెద్ద కొటేషన్స్ చెప్తున్నాను జస్ట్ టు బీ సేఫ్. అండ్ సోనేపే సుహాగా ఏంటంటే మన టైర్ పంచర్ అయిపోవడం ఇన్ అన్ అన్నోన్ విలేజ్ వెర్ వీ కాంట్ టాక్ దేర్ లాంగ్వేజ్. సో అక్కడికి వెళ్ళి సైగ చేసి షా ఏదో చెప్తే అతను ఇంకా ఎయిర్ అది పెట్టారు లక్కీలీ. ట్రిప్ మొత్తం ఇలా స్మూత్గా అయిపోతే ఇంకా మనకి ఎలా గుర్తుంటుంది చెప్పండి. సో ఆల్ దిస్ హ్యాస్ టు బి డన్. ఫారెస్ట్ డ్రైవ్ చాలా బాగుంది కదా. కెమెరాలోనే ఇంత బాగుంటే జస్ట్ ఇమాజిన్ మా నేకెడ్ ఐస్తో ఇంకెంత బాగుంటుందో. ఇట్ వాజ్ నాట్ ఆల్ ఈజీ పీజీ. రోడ్స్ కొంచెం బాగాలేవు. యూజువల్గా ఈ ఏరియాస్లో ఎప్పుడైనా సరే హిల్ స్లైడ్స్ అవి అవుతున్నప్పుడు ఆ రోడ్స్ ఎప్పుడు పాడైపోతాయి కదా, అండ్ ఇవి ఎక్కువగా బాగా చేయరు కూడా. సో కొంచెం బంపీ రోడ్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ కొంచెం డిఫికల్ట్ డే టు డ్రైవ్. ఈవెన్ ఐ వాజ్ నాట్ డ్రైవింగ్. ఆ పక్కన డ్రైవర్ ఎక్స్ప్రెషన్ ఆ స్ట్రెస్ చూసి ఐ కెన్ యాక్చువల్లీ ఫిగర్ ఇట్ అవుట్. యాక్చువల్ ప్లాన్ అయితే మేము నెక్స్ట్ 2 hours వెళ్ళిపోవాలి, కానీ ఈ రోడ్ వల్ల ఇట్ యాక్చువల్లీ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ మధ్యలో అలా వెళ్తున్నప్పటికీ కింద కార్కి ఏదో సౌండ్ వస్తూ ఉన్నింది. ఇందాకే టైర్లో గాలి కొట్టించాం, ఇంకేంటి ప్రాబ్లం అని. యాక్చువల్లీ మేము రెంట్ కారే తీసుకున్నాము, ఫుల్లీ సర్వీస్డ్. బట్ వీ నెవర్ నో ఇలాంటి ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తాయని. ఆ రోడ్స్ కూడా అలానే ఉన్నాయి కదా. మేము ఇంకా ఫారెస్ట్ మధ్యలో ఉన్నప్పటికీ సౌండ్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. సో వీ గాట్ స్కేర్డ్ అండ్ ఒకసారి ఆగి చూద్దామని చెప్పి మధ్యలో ఒక ప్లేస్లో ఆగి శశి, ఆదిత్య అండ్ విజయ్ వెళ్ళి చెక్ చేశారు. అండ్ దాని బంపర్కి ఏదో ఇష్యూ వచ్చింది. ఐ మీన్ ఆల్రెడీ అదేదో అటాచ్ చేసి పెట్టారు అండ్ అది లూజ్ అయిపోయింది అనమాట. సో ఇంకా వాళ్ళది ఫిగర్ అవుట్ చేస్తున్నప్పటికీ నేను దిగిపోయి నీట్గా అక్కడ ఉన్న చుట్టుపక్కల నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. చాలా ఈజీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ట్రిప్ అయిపోయి ఉంటే మాకు ఇవన్నీ గుర్తుండకపోయేవేమో. ఇలా దారి పొడుగునా మాకు బోల్డ్ అని ఆబ్స్టికల్స్ వల్ల చాలా మెమరబుల్ అయిపోయింది. We are going to Goa and Gokarna. 2 days in Gokarna and 2 days in Goa. So we're going on a 4-day trip to Goa and Gokarna. 2 days in Goa and 2 days in Gokarna. So ముందైతే ఇప్పుడు ఘాట్ రోడ్లో ఉన్నాము. బోల్డ్ అని monkeysని స్పాట్ చేసాం. 1 monkey is capturing the video and 1 monkey is recording the video in front of the camera. So yeah, ఘాట్ రోడ్లో ఉన్నాం. Reporting straight from Gokarna. Cameraman signing off. ఇట్రా దగ్గరికి విజయ్ రాజీ కమెంట్ ద కెమెరా హాయ్ ఇది రేంజా ఆ చిన్న కెమెరాలో కనబడదు. ఎందుకు కనిపిస్తుంది హాయ్ రాజీ సే హాయ్ ఫ్రెండ్స్ సస్తా వ్లాగర్. శశిని సస్తా బ్లాగర్ అన్నాను కానీ నేనే సస్తా రిపోర్టర్. అక్కడ నుంచి ఎందుకు అలా రిపోర్టింగ్ ఫ్రమ్ గోకర్ణ అన్నాను ఐ హ్యావ్ నో ఐడియా. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ముందుగానే మేము స్టే అంతా కూడా ఫైనల్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్గా రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం. మేము బుక్ చేసుకున్న స్టే నేమ్ వచ్చేసి అర్థగమ్య రిసార్ట్. అండ్ వే కూడా చూసారా, ఒక హిల్ పైన ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక ప్రైవేట్ రిసార్ట్ అనమాట. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఇన్ కేస్ చూడకపోతే చూసేయండి, కింద మా హ్యాండిల్స్ ఇచ్చేస్తా. సో ఇదైతే ఒక ప్రైవేట్ రిసార్ట్ కనెక్టెడ్ టు అ వెరీ ప్రైవేట్ బీచ్. బయట వాళ్ళ ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు. సో ఇలాంటి లొకేషన్ అయితే పిక్ చేసుకున్నాము. స్లైట్లీ ఆన్ ద కాస్ట్లియర్ సైడ్. యాక్చువల్లీ గోకర్ణలో మనకి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి పెద్దగా రిసార్ట్స్ అండ్ లాడ్జెస్ లేవు. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.